ముందుగా ప్రేమికులకు నమస్కారాలు. హృదయంలో పుట్టే భావామృతం పేరే ప్రేమ. చాలా హైఫై లాంగ్వేజ్ వాడేస్తున్నాం కదా. ఈ ప్రేమతో వచ్చే గొడవే అది. ప్రేమ అని పేరెత్తగానే చంద్రుడు, చకోరాలు, అమృతము, ఆవకాయ ఇలా పొంగుకొచ్చేస్తాయి. గుండెల్లో ప్రేమ పుట్టగానే నా మనసులో నువ్వే అని చెప్పాలనిపిస్తుంది. మనం ప్రేమించిన వ్యక్తి కూడా నా మనసులోనూ నువ్వే అని చెప్పేస్తే ఆ మనసుకి ఇక మార్పు ఉండదు, ఆ ప్రేమకి ఇంకా మరణం లేదు. ఇక అక్కడి నుంచి అలకలు, ఎత్తి పొడుపులు, కోపతాపాలు, విరహ వేదనలు అబో మృదు మధురంగా ఉంటుంది. అలాంటి దివ్యమైన స్వర్గంలో విహరించాలని, ఇటువంటి ప్రేమ కథలు వినాలని మనసున్న ప్రతి వాళ్ళకి ఉంటుంది. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పదని చెప్పే దృశ్యమాలిక ఈ చిత్రం. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే, ఈ కథని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ఇది తన కాలేజీలో జరిగిన యథార్థ ప్రేమ కథ అని నాతో చెప్పాడు. నేను మీతో చెప్తున్నాను, చూడండి. ఎంట్రీ అదిరిపోయింది. నేను చదివిన కాలేజ్, విశాలమైన రోడ్లు, దాని పొడుగున పచ్చని మొక్కలు, చాలా చాలా బాగున్నాయి. లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. పెద్ద బిల్డింగ్, విశాలమైన హృదయం లాంటి ఈ కాలేజీలో ఎన్నెన్ని ప్రేమ కథలు వెల్లివిరిశాయి. అబ్బాయి గారికి కవిత్వం కూడా పుట్టుకొస్తుందే. చక్కని పచ్చిక పైళ్ళు, చల్లని విద్యా కుటీరాలు, చూడ చక్కని పూల మొక్కలు, వెచ్చని క్లాసు రూములు. ఇక్కడి నుంచి చూస్తుంటే నా కాలేజీ అందాలన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. నాకు అసలు బీపీ. నా గురించి తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మీకేంటి నష్టం అని నన్నే క్వశ్చన్ చేయొద్దు, తెలిసిందా? నర్సమా, ఎరా నర్సమా, ఎరా నర్సమా, ఈ కొత్త లెక్చరర్కి మన గురించి చెప్పలేదా? చెప్పాను సార్.